అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపబోతిరని యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపబోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపించుచున్నాను. ఈ దేశం మీదకి, దీని నివాసుల మీదకి, చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదని. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జరముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. ఈ 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములు బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమింతును. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలయ. స్తోత్రములు తండ్రి ప్రభువా. మా తండ్రి అయిన దేవా, నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించున్నావయ్యా. అయా, అల్పుడైన నీ పక్షం నిలబడుతుండగా కొలతలేని నీ ఆత్మ ఎత్తిపట్టి దీవించి ఆశీర్వదించయా. రంగం మీద మీరే ఉండండి. ప్రతి లేఖనం కూడా మీరే మాకు వివరించండి నా తండ్రి ప్రభువా. అదే రీతిగా నేను చదవబడినటువంటి ప్రతి లేఖనం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయబడుకు కృప దయచేయమని యేసు క్రీస్తు అన్న నీ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వినబోతున్న అంశము, మనల్ని సరిచేసేది దేవుడై ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా మాటను ఆలకింపబోతిరి, మీరు చేసినటువంటి చేతుల పనుల వలన, మీరు చేసినటువంటి అనేకమైనటువంటి నాకు ఇష్టములైనటువంటి కార్యాల వలన నాకు కోపము రప్పించుతున్నారు. నా మాటలను ఆలకింపలేదు, నా వాక్యమునకు మీరు లోబడలేదు. మీరు అనేక విధమైనటువంటి కార్యాలు చేస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు కనుక నేను నా కోపమును మీ మీదకి తీసుకుని వస్తూ ఉన్నాను. అందుకనే సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నా మాటలు ఆలకింపబోతిరి గనుక ఉత్తర దేశంలో ఉన్నటువంటి సర్వ జనములను, రాజుగు నెబుకద్నెజరును, బబులోను రాజ్యం పరిపాలిస్తున్నటువంటి రాజుని, వారందరికీ కూడా ఇశ్రాయేల్ యొక్క దేశముని నేను వారికి అప్పగిస్తానంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన అప్పగిస్తూ ఉన్నాడంటే, ఒక అన్యుని చేతిలో దేవుని యొక్క పిల్లల్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు. ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి అనేక మంది రాజులు, యెహోయాకీ గాని, సిద్కియా రాజు గాని, అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే రాజులు వస్తూ ఉన్నారో, ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో, వారందరూ కూడా దేవునికి ఇష్టానుసారముగా కాకుండా, దేవుని వాక్కుకి లోబడకుండా, దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయి అన్య దేవత ఆరాధన జరిగిస్తూ వ్యర్థమైనటువంటి ఆరాధనతో దేవుడికి ఇష్టానుసారముగా కాకుండా చెడు మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి ఒక మార్గాన్ని ఇచ్చాడు. దేవుడు ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా దేవుని యొక్క ఆచారాలు ఆచరించాలో అనేకమైన విషయాలు కూడా వారికి బయలుపరిచున్నాడు. వారి యొక్క బానిసత్వంలో ఉంచి, వారి యొక్క సమస్తమైనటువంటి కీడులలో ఉంచి ఆయన విమోచించి ఉన్నాడు, నడిపించి ఉన్నాడు. అయితే వారు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు, యథార్థతో జీవించడం మర్చిపోయారు. వారు కేవలము కూడా మానసికమైనటువంటి వారి యొక్క మానవులు కల్పించినటువంటి పద్ధతులకు, ఇంకను అన్య దేవతలకు, యెరోబాము ఏదైతే ఏర్పరిచున్నాడో అన్య దేవత ఆరాధన, విగ్రహాలను పూజించడం, ఆ యొక్క అదే బోధలో వారు నడుస్తూ ఉన్నారు. అయితే వారు ఆ రీతిగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్తలు పంపిస్తూ ఉన్నాడు, అనేకమైన విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు చేసేది తప్పని చెప్పి తెలియపరుస్తూ, వారిని శిక్షిస్తూ, మరలా మందలిస్తూ, సరి చేస్తూ ఉన్నాడు. అయినను కూడా వారు ఆ రీతిగా జీవించటం లేదు. అందుకే యిర్మీయా ప్రవక్త ద్వారా ఆయన ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ఏమని అంటూ ఉన్నాడంటే, మీకు బాధ కలుగుటకై మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపబోతిరి అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మీకు బాధ కలుగుటకై
మీ చేతి పనుల వలన. వారు ఏం చేస్తున్నారు? వారికి బాధ కలగడానికే వారి చేతి పనుల వలన యెహోవా దేవునికి కోపము పుట్టించి ఆయన మాటను ఆలకించలేదు. అంటే దేవుని మాటను ఆలకించకపోవటం అంటే దేవుని వాక్యానికి లోబడపోవటం, అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించకపోవటం, అది కేవలం కూడా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఉత్తర దేశమునున్న సర్వ జనములను నా సేవకుడైన నెబ్కద్నెజరును బబులోను రాజుని పిలవనంపించున్నాడు. నెబ్కద్నెజరు అన్యుడు, నెబ్కద్నెజరు దేవుడు ఎరగిన మనిషి, ఆయనను కూడా దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నారంటే, వీరు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవత ఆరాధన వైపు తిరిగి ఉన్నారు. అయితే వీరు అన్య మతంలో జీవిస్తూ ఉన్నారు, అయితే దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు. అందుకని దేవుడు ఒక అన్యుని తీసుకుని వచ్చి వారిని యొక్క సమస్యని కూడా వారికి అప్పచెప్తా అంటూ ఉన్నాడు. అయితే వారికి అప్పచెప్తూ ఉన్నాడు, ఈ దేశం మీదకని దీని నివాసుల మీదకని చుట్టూనున్న ఈ జనులందరి మీదకని వారిని రప్పించుతున్నాను. ఈ జనులు శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడు ఉండజేసేదను. అక్కడ ఏ విధమైనటువంటి సంతోషము కానీ పండగలు కానీ ఇక అనేక మంది కూడుకోవటం కానీ ఏ విధమైనటువంటి కార్యాలు కూడా అక్కడ జరగవు. అయితే ఈ దేశమంతయు పాడుగాను ఏర్పరచముగాను ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండుదురు. ఆమేన్. వారు ఎన్ని సంవత్సరాలు బబులోను రాజుకు దాసులుగా ఉంటూ ఉన్నారంటే 70 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండిపోతూ ఉన్నారు. ఎందుకు 70 సంవత్సరాలు మాత్రమే దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆ 70 సంవత్సరాలు ప్రాముఖ్యమై ఉన్నదంటే, ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ 70 సంవత్సరములు గడిచిన వారి దోషములు బట్టి నేను బబులోను రాజును కల్దీయుల దేశమును శిక్షింతును, ఆ దేశం ఎప్పుడుగా పాడుగా ఉన్నట్లు నియమితును. వారికి దేవుడు వారు చేసినటువంటి కార్యాలను బట్టి, వారు చేసిన తప్పులను బట్టి దేవుడు వారికి ఒక శిక్ష విధిస్తూ ఉన్నాడు. అయితే ఆ శిక్ష యొక్క కాలము 70 సంవత్సరములు. ఎందుకు వారికి 70 సంవత్సరములు కాలము ఇవ్వబడిందంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడు వారికి ఆయన ఒక ఆజ్ఞను వారికి ఇచ్చి ఉన్నారు. అయితే వారు దేవుడు వారికి విస్తారమైనటువంటి ఫలమును పంటను అందజేస్తూ ఉన్నాడు. అయితే 6 సంవత్సరములు కూడా దేవుడు సమృద్ధిగా పంటనిస్తూ ఉన్నాడు. 6 సంవత్సరములు గడిచిన తరువాత 7వ సంవత్సరంని విశ్రాంతి సంవత్సరముగా ఆచరింపవలను. 7వ సంవత్సరం ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు ఆలోచించొద్దు, కానీ ఆ 6వ సంవత్సరంలో పండినటువంటి పంటను విస్తారముగా ఉంటున్నది. మునుపెన్నడు కూడా అంత పంట మీకు రాదు, అంత సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తాను. ఆ పంటను 8వ సంవత్సరము 9వ సంవత్సరము పండుతున్నటువంటి ఆ కాలంలో కూడా మీరు దానిని 6వ సంవత్సరంలో పండినటువంటి పాత పంటను మాత్రమే మీరు తింటారు. అయితే వారు దేవుని వాక్యమునకు లోబడినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలరు. ఎప్పుడైతే దేవుని చెప్పినటువంటి నియమాలను వారు అనుసరిస్తారో అప్పుడే వారు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి వారి జీవితంలో అనేక మంది రాజులు వచ్చి ఉన్నారు, అనేకులు కూడా వారిని పరిపాలిస్తున్నారు. వచ్చినటువంటి ఏ రాజు కూడా, అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా ఆ యొక్క విశ్రాంతి దినమును ఆచరించట్లేదు. ఆ యొక్క విశ్రాంతి సంవత్సరంలో మర్చిపోయి ఉన్నారు. అయితే రాజులు మారిన కొలది అక్కడ వచ్చినటువంటి సంవత్సరములు లెక్క చూడగా 70 సంవత్సరములు వారు విశ్రాంతి దినమును ఆచరింపవలసి ఉన్నది. అది దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అయితే ఆ 70 సంవత్సరములు వారికి అది శిక్షగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే ఈరోజు అనేకుల్లో కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటిగా మనం దేవుని వాక్యములకు లోబడాలి, దేవుని వాక్యమును వెంబడించాలి. మనము ఎందుకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామంటే దేవుని యొక్క మహిమను పొందుకోవటానికి, ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకోవటానికి. ఎందుకంటే మనము ఏమై ఉన్నామనేది అది దేవుని చిత్తమై ఉన్నది. నీ జీవితము నీ ప్రయాణం ఏ రీతిగా ఉండాలంటే దేవుని ఇష్టానుసారముగా ఉండాలి. నీవు ఎప్పుడైతే నీవు ఒక శోధనలో, ఒక ఇబ్బందిలో, అనేకమైనటువంటి కార్యాల్లో నీకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయంటే దేవుడు నిన్ను సరి చేస్తూ ఉన్నాడు. ఎందుకు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడంటే ఆయన రాజ్యంలో ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఇప్పుడు నిన్ను సరి చేస్తూ ఉన్నాడు దేవుడు. అయితే లేవియా కాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయములో ఆ మాట ఉన్నది. 20వ వచనములో, 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్ల పంటను కూర్చుకొని వల్లనే కదా అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును.
మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు ఆ పాత పంటను తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. ఆమేన్, హల్లెలూయా. 7వ ఏట మేమేమి తిందువా అని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ 6వ సంవత్సరం పండేటువంటి పంట 3 సంవత్సరములకు సరిపడేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది. ఎందుకంటే ఈ భూమికి పునాది వేసింది దేవుడే. ఎందుకంటే దేవుడే ఇదంతా కూడా సమస్తాన్ని కూడా సృష్టించింది దేవుడై ఉన్నాడు. అయితే ఇవన్నీ నీ జీవితంలో కూడా ఇదే రీతిగా జరగాలంటే దేవుని వాక్యములకు లోబడాలి, దేవుని వాక్యమును వెంబడించాలి, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నీ జీవితము కేవలం కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించాలి. అప్పుడు మాత్రమే ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయి. అయితే ఇది భౌతికమైనటువంటి ఆశీర్వాదము, ఇది భౌతికమైనటువంటి స్థితి, ఇది ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి స్థితి అయి ఉన్నది. అయితే ఈ రోజు దేవుడు మనకేమివ్వబోతూ ఉన్నాడంటే ఆయన రాజ్యంలో మనం ఉంచుకొని పోతూ ఉన్నాడు, ఆయన రాజ్యంలో మనం చేర్చుకొని పోతూ ఉన్నాడు. అయితే ఆయన నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో ఇది కేవలము కూడా దేవుని కొరకు ఏర్పరచబడి ఉన్నది. నీవు లోకము నుంచి వేరు చేయబడి ఉన్నావు, నీవు లోకము నుంచి ప్రత్యేకించబడి ఉన్నావు. అయితే ఇక జీవిస్తున్నది నీవు కాదు కానీ నీ యందు క్రీస్తే. అయితే క్రీస్తు నీ యందు జీవించినప్పుడు ఇక నీ ఇష్టానుసారంగా ఉండకూడదు, కానీ అది కేవలము కూడా దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, దేవుణ్ణి వెంబడించాలి. అందుకే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి, విశ్రాంతి సంవత్సరం మీరు ఆచరించాలి. ఆచరించకపోతే ఏం జరుగుతున్నదంటే 26వ అధ్యాయములో లేవియా కాండములోనే 33వ వచనం నుంచి చూద్దాం. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూషిదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడవబడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైన దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతి అది పాడైన దినములలో అనుభవించును. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఆయన అంటూ ఉన్నాడు, జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశములో పాడై ఉన్న దినములన్నీ తన విశ్రాంతి కాలమును అనుభవించును. అక్కడ ఆశీర్వదించింది ఆ దేవుడే. ఇక్కడ మీరు ఆ వాక్యమునకు లోబడబోతే మీరు చెదిరిపోతారు, మీ దేశం పాడైపోతూ ఉన్నదని తెలియపరుస్తుంది కూడా దేవుడే. ఈరోజు దేశం మాత్రమే కాదు కానీ మనుష్యుని యొక్క హృదయము కూడా దేవుని ఇష్టానుసారముగా లేనప్పుడు మనిషి యొక్క హృదయము కానీ వారి యొక్క భౌతిక జీవితము కానీ సమస్తము కూడా నశించిపోతూ ఉన్నది. ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారముగా లేవో అప్పుడు నువ్వు అపవాదికి చోటు ఇచ్చి ఉన్నావు, అపవాదిని హృదయాన్ని జయించి ఉన్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నిన్ను జయించమంటూ ఉన్నాడు. నీవు అపవాదిని ఏ రీతిగా జయించగలవంటే అది కేవలం కూడా వాక్యము ద్వారానే, అది కేవలం కూడా నీ యొక్క విశ్వాసము ద్వారానే. నీవు విశ్వాసముతో నమ్మి ప్రార్థిస్తే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతూ ఉన్నాడు. ఇది ఇక్కడ ఇశ్రాయేలుకి అదే చెప్తూ ఉన్నాడు. ఎక్కడ మోషే వారు విమోచించినటువంటి ఆ యొక్క వారి బానిసత్వం నుంచి విమోచించబడినటువంటి మొదటి సంవత్సరంలో దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు విశ్రాంతి సంవత్సరంలో ఆచరించకపోతే మిమ్మల్ని చెదరగొడతాను, మీరు నశించిపోతారు, మీ దేశం పాడైపోతూ ఉన్నది. మీరు దేశం పాడైనప్పుడు అది తన విశ్రాంతి దినములను ఆచరిస్తూ ఉన్నది. అందుకే ఆయన ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు, మీరు నాకు కోపం రప్పించి ఉన్నారు, మీరు నా యందు కోపం అనుసారముగా జీవించి ఉన్నారు, అందును బట్టి 70 సంవత్సరములు శిక్ష విధించి ఉన్నాడు. అయితే ఇది స్వల్పకాలం మాత్రమే. ఏది ఏమైనను కూడా మన జీవితాలలో జరుగుతున్నటువంటి కార్యములు అవి కొంతకాలం మాత్రమే. ఎందుకంటే కృప నిరంతరం ఉంటూ ఉన్నది, అది దేవుని మహిమ నిరంతరం కూడా మనం పొందుకొనగలుగుతూ ఉన్నాం. అయితే ఎప్పుడు జరుగుతున్నదంటే నీవు ఈ శ్రమలను తట్టుకోవాలి, ఈ శ్రమలను తట్టుకొని నీవు జీవించాలి, అది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే అది ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించి ఉన్నాడు. అయితే ఆ ప్రవచన నెరవేర్పును కూడా వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే దానికి ముందుకు ఇంకా కొన్ని సంవత్సరాలు జరిగినవి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనములో
36వ అధ్యాయము 11వ వచనము. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. ఆమేన్. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరాలు వాడే ఉన్నాడు, 11 సంవత్సరాలు వేడాడు. అయితే అంతకు ముందు కూడా ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆ యొక్క రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నారు. యెహోయాకీము పరిపాలించాడు, యెరోబాము పరిపాలించాడు, ఇంకనూ కూడా అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళెవరూ కూడా దేవుని ఇష్టానుసారంగా నడవటం లేదు. వీరి ఆలోచన ముందు పెడుతూ ఉన్నారు, వీరి ఆలోచన మాత్రమే వీరు చూస్తూ ఉన్నారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి లేరు. వీరు తప్పు ద్రోవలో నడుస్తూ ఉన్నారు, అన్య దేవత ఆరాధన జరిగిస్తున్నారు, వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారిని వారు హెచ్చించుకుంటూ ఉన్నారు, ఎక్కడ కూడా లోబడేటువంటి స్వభావం లేదు. అయితే దేవుని యొక్క ప్రవక్తల మాటలు కూడా వారు లక్ష్య పెట్టట్లేదు. అందుకే అక్కడ ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండేది. అంటే వారిని వారు హెచ్చించుకుంటూ ఉన్నారు, తగ్గింపు స్వభావం లేదు. వారి యొక్క జీవిత విధానం ఈ రీతిగా ఉన్నది. ఈరోజు తగ్గింపు లేనటువంటి జీవితాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. ఎందుకంటే నీ యొక్క స్థితిని నువ్వు తగ్గించుకొని జీవించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తే మన కొరకు సామాన్యతలాన్ని జీవించి ఉన్నాడు. సామాన్యతలో దేవుడు ఉన్నాడు. ఆయన పశువుల పాకలో జన్మనిచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు రక్తము చిందించి ఉన్నాడు. ఆయన ఈపు సాల వలె దున్నబడి ఉన్నది. అయితే ఆయనపై మొహంపై ఉమ్ము కూడా వేయబడి ఉన్నది. అనేకులు కూడా ఆయన వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉన్నారు. అయినను కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఆ రీతిగా జీవించి ఉన్నాడు. ఎందుకంటే సమస్త మానవాళిని ఆది నుంచి వెంబడిస్తున్నటువంటి ఆ పాపములకు విమోచనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. అయితే ఆ రక్తములో కడగబడటానికి మనము దేవుడు తనని తాను బలిగా అర్పించుకుని ఉన్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క సిద్కియా రాజు కూడా అదే స్థితిలో కలిగి ఉన్నాడు. ఈయన యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నదంటే ఇతడు దేవుని లక్ష్య పెట్టట్లేదు, గర్వముగా జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యమును కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రమును కానీ ఏది కూడా వారు పాటించట్లేదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమాలన్నింటిని కూడా విడిచిపెట్టారు. అందుకే దేవుడు వారి దేశాన్ని అన్యులకు అప్పచెప్తానని చెప్పాడు. అదే రీతిగా ఆయన చేస్తూ ఉన్నాడు. 16వ వచనములో వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఆమేన్. వారు దేవుని పిల్లలే, దేవునికి ఇష్టమైనటువంటి వారు, యాకోబు ద్వారా దేవుడు ఏర్పరచుకొని ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలై ఉన్నారు, వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు. అయితే వారి స్థితి ఏ రీతిగా ఉన్నదంటే వారు అపహేళన చేస్తూ ఉన్నారు. దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాని ఏమాత్రం కూడా నివారించలేనటువంటి కోపమును దేవునికి వారు రప్పించున్నారు. వారి స్థితి ఏ రీతిగా ఉన్నదో చూడండి. అందుకే ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించింది. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ స్థలమునే వారు ఆక్రమించారు. అయితే వారికి అధికారం ఇచ్చింది దేవుడే. ఎందుకు దేవుడు ఆ స్థితి వారికి అధికారం ఇచ్చినాడంటే తన పిల్లలు చేసినటువంటి తప్పును సరిచేయుట కొరకు దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. అయితే వారు చేసినటువంటి పాపము నిమిత్తము 70 సంవత్సరముల తర్వాత వారికి కూడా దేవుడు అదే స్థితి కలుగజేయబోతూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 18వ వచనంలో బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోదేమి అధిపతి నిధులలోదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు
దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పగలగొట్టి దాని యొక్క నగరములన్నిటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హద్దులు కాకుండా తప్పించుకొని వారిని అతడు బబులోనికి తీసుకొని పోయెను. రాజ్యము పారదీసిన వరకు వాడక్కడనే ఉండి అతని కుమారులకు దాసులై ఉండిరి. ఇర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా వార్త నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరాల కాలములు అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఆమేన్. అర్థమవుతున్నదా? వారు చేసినటువంటి దోషములు బట్టి, వారు చేస్తున్నటువంటి తప్పుదములు బట్టి దేవుడు ఆ పరిశుద్ధ మందిరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉపకరణములను, ఆ రాజ్యములో ఉన్నటువంటి సమస్తమైన నిధులను, వాటన్నిటిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ద్రవ్యమును సమస్తము కూడా ఆ యొక్క అన్యులకు దేవుడు అప్పచెప్పి ఉన్నాడు. వారు చెరపట్టబడి ఉన్నారు, వారు దాసులుగా ఉన్నారు. ఎప్పుడు? రాజ్యము పారసీకుల దగు వరకు కూడా వారు అప్పగింపబడి ఉన్నారు. వారు 70 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నారు. మరలా ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని మరలా విమోచించడానికి దేవుడు ఒక అన్యుణ్ణి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే, మందిరములో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులతోనేమి, రాజు నిధులతోమి, అధిపతి విధులలోనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయింది. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులన్నిటి కూడా ప్రాముఖ్యమైనవి, పరిశుద్ధమైనవి సమస్తము కూడా వారు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అన్య దేవత యొక్క మందిరములో వారు ఉంచి ఉన్నారు. అయితే ఈరోజు మనము ఏం కోల్పోయి ఉన్నామంటే, దేవుని యొక్క మహిమను మనం కోల్పోతూ ఉన్నాం. అది అపవాది మన యొద్ద నుంచి దొంగిలిస్తూ ఉన్నాడు. అపవాది ఏం దొంగిలిస్తూ ఉన్నాడు అంటే, నీ యొక్క సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఆ సమయమును అపవాది దొంగిలిస్తూ ఉన్నాడు. అది అపవాదికి లోబడిపోతూ ఉన్నావు. నీ హృదయాన్ని దొంగిలిస్తున్నాడు, నీ ఆలోచన దొంగిలిస్తూ ఉన్నాడు. నీ యొక్క తలంపులన్నిటిని సమస్తమును కూడా దేవునికి ఇష్టానుసారముగా ఉండవలసిన అన్ని కూడా వాటన్నిటిని కూడా అపవాది జయిస్తూ ఉన్నాడు. అక్కడ వారు మందిరాన్ని ఏ రీతిగా అయితే కోల్పోతూ ఉన్నారో, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధమైనవి ఏ రీతిగా అయితే కోల్పోతూ ఉన్నారో, ఈరోజు నీవు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవాన్ని కోల్పోతూ ఉన్నావు. దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క మహిమ శరీరాన్ని కోల్పోతూ ఉన్నావు. దేవుడు తన యొక్క వేల దూతలతో వస్తూ ఉన్నటువంటి ఆ ఎంతపాటు సమయంలో నీవు ఉండవలసిన వాడవై ఉన్నావు. అయితే నీ యొక్క విశ్వాసంపై అది ఆధారపడి ఉన్నది, నీ యొక్క క్రియలపై అది ఆధారపడి ఉన్నది. అయితే నీ జీవితము దేవుని ఇష్టానుసారంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఆయన ఒకటే తెలియపరుస్తున్నాడు. నీవు మంచి క్రియలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో ఉండవు. నీవు ఆదివారం మందిరంకి వెళ్తే పరలోక రాజ్యంలో ఉండవు. శుక్రవారం ఆరాధిస్తే పరలోక రాజ్యంలో ఉండవు. కానీ నీవు అంతము వరకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ కాలము, ఈ సమయము ఏమై ఉన్నదంటే, అది సిద్ధపాటు కాలమై ఉన్నది. ఇది సిద్ధపరచుకునే సమయమై ఉన్నది. ఎందుకంటే దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది. అనేకమైనటువంటి ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నది. ఇది దేవుని యొక్క ప్రారంభ కాలమై ఉన్నది. దేవుడి యొక్క రాకడకు సమీపముగా ఉండేటువంటి ఆర్భాట సమయమై ఉన్నది. ఇది వర్తమాన కాలమై ఉన్నది. ఇది ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను దేవుడు తన యొక్క దూతల ద్వారా రాబోతూ ఉన్నాడు. అయితే ఈ స్థితిలో మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు సరి చేయబడాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయాన్ని దేవునికి హత్తుకునే రీతిగా జీవించాలి. ఎందుకంటే లోకము నుంచి ప్రత్యేకించింది దేవుడు నిన్ను భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ దేవుడు తన రాజ్యంలో ఉండుట కొరకు. ఎందుకు దేవుడు తన రక్తము చిందించి ఉన్నాడంటే, నీవు ఇక్కడ సమృద్ధిగా సంపాదించుకోవడానికి కాదు, ధనమును సమకూర్చుకోవడానికి కాదు, కానీ నీవు ఆయన రాజ్యంలో ఉండాలని. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికన్నా కూడా దేవుని రక్తము ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని రక్తము శ్రేష్టమై ఉన్నది. దేవుని రక్తము అమూల్యమై ఉన్నది. దేవుని యొక్క రక్తమునకు విలువైనది సరితూగేటువంటి ఏది కూడా లేదు. ఆ యొక్క విలువైన రక్తములో నువ్వు కడగబడి ఉన్నావు. ఆ యొక్క రక్తము నీ యొద్దకు వచ్చి ఉన్నది. నీవు సరి చేయబడడానికి ఆ రక్తమే, నిన్ను విమోచించడానికి ఆ రక్తము కారణమై ఉన్నది. అయితే ఈ రోజు నీ స్థితి ఏ రీతిగా ఉన్నది? నీ యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నది? ఇశ్రాయేలును దేవుడు విమోచించాడు. వారు మరిచిపోయాడు, అన్యుల వైపు తిరిగారు, అన్ని దేవత ఆరాధన చేస్తూ ఉన్నారు.
వారి యొక్క పరిశుద్ధ మందిరాన్ని కోల్పోయారు. ఆ యొక్క పరిశుద్ధ స్థలమును వారు కోల్పోయారు. అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన ఉపకరణములన్నిటిని కోల్పోయారు. ఆదిలో పాపము జరిగినది, ఆ పాపము ఇంకను వెంబడిస్తూ ఉన్నది. అయితే అక్కడ జరిగినటువంటి పాపము ద్వారా మనం ఏం కోల్పోయాం అంటే మహిమ శరీరాన్ని కోల్పోయాం, దేవునితో మాట్లాడేటువంటి స్థితిని కోల్పోయాం, దేవుణ్ణి హత్తుకొని జీవించేటువంటి యొక్క విధానాన్ని కోల్పోయాం, సమస్తాన్ని కోల్పోయి ఉన్నాం. ఎందుకంటే దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవుడు వారితో ఉన్నాడు, దేవుడిని ఆరాధించేటువంటి సమయాన్ని వారికి ఇచ్చాడు. అయితే వారు దాని అంతటిని కోల్పోయారు. అయితే ఇక్కడ వీరు ఈ యొక్క మందిరం యొక్క ఉపకరణములు కోల్పోయారు. అది వారికి ప్రాముఖ్యమైనది. ఈరోజు క్రైస్తవ జీవితంలో అదే రీతిగా ఉంది. అయితే ఈ స్థితిలో నుంచి వారిని విమోచించడానికి దేవుడు ఒకరిని పంపించి ఉన్నాడు. అయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తున్నాడు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడే కోరేషు యొక్క కుడి చేతిని పట్టుకొని అతని కంటే ముందుగా దేవుడు వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు దేవుడు తన పిల్లలని విడిచిపెట్టి ఒక అన్యును, దేవుణ్ణి ఎరగనటువంటి ఒక మనిషిని ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇతను పారసీక దేశం యొక్క రాజు, ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ఆ దేశం యొక్క రాజు అయి ఉన్నాడు. అయితే ఇతని జీవితం ఏంటంటే ఇతడు అన్యుడు, విగ్రహారాధికుడు, దేవుణ్ణి ఎరగని మనిషి. అయితే ఇతనిని యుద్ధములో జయం కలుగుతూ ఉన్నది. సమస్యలో కూడా ఏ కార్యములో తలపెట్టినా కూడా విజయమే. ఇతనికి ఎక్కడా కూడా నష్టము లేదు, ఓడిపోవడం లేదు. ఎందుకంటే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన ధనము నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. దేవుడే ముందుగా వెళ్తూ ఉన్నాడు, దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు, దేవుడే అన్ని కూడా సరళం చేస్తున్నాడు, సమస్తాన్ని కూడా చక్కబడుతూ ఉన్నాడు. రహస్యములో దాగి ఉన్నటువంటి నిధులను కూడా నీకు ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఇస్తూ ఉన్నానంటే నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఎందుకంటే అతడు ఆరాధిస్తున్నటువంటి ఆ విగ్రహాలకి ఆ యొక్క శక్తి లేదు, ఆ యొక్క విగ్రహాలు అతనికి యుద్ధంలో జయం ఇవ్వలేవు, ఆ విగ్రహాలు అతను విమోచించలేవు, ఆ విగ్రహాలు అతను ఆశీర్వదించలేవు. ఎవరు నిన్ను ఆశీర్వదించగలరు, ఎవరు నిన్ను బలపరచగలరు, ఎవరు నీకు విజయం ఇవ్వగలరు అంటే ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా అని నీవు తెలుసుకున్నట్లు. దేవుడే యెహోవా, ఆయన దేవుడని తెలుసుకోవడానికి వారి పట్ల కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పారసీక రాజు అయినటువంటి కోరేషు అన్యమతస్థుడు, అన్య దేవత ఆరాధన విగ్రహారాధికుడు కదా. ఇతడు యెహోవాని ఎలా ఆరాధిస్తూ ఉన్నాడు, ఇతనికి ఎంత విజయం రావడానికి గల కారణం ఏంటి అని వారు గ్రహించి వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి దేవుడు కోరేషుని ఏర్పరచుకొని ఉన్నాడు. అర్థమవుతున్నదా? దేవుడు కోరేషుని ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడంటే ఇశ్రాయేలు చేసినటువంటి తప్పును తెలుసుకోవడానికి దేవుడు కోరేషుని ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. నీవు నన్ను ఎరగలేదు, నేను నీకు తెలియదు, అయినను కూడా నీకు బిరుదులు ఇచ్చి నిన్ను పిలిచి తిని. దేవుడిని ఎరగని మనిషి అయినను కూడా దేవుడు పిలిచాడు. అన్ని జీవితంలో దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు. నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. నే యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనను కూడా ఇంకా కూడా అనేకులు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నారు.
దేవుని యొక్క వాక్యములో మనకి ఎప్పుడు అవగాహన వస్తున్నదంటే, నీవు ప్రత్యక్షత అనే బండపైన నువ్వు నిర్మించబడాలి, ఆ యొక్క బండపైన నువ్వు కట్టబడాలి. నీవు వాక్యం అనేటువంటి బండపై ఎప్పుడైతే నీ యొక్క విశ్వాస జీవితం నిర్మించబడుతున్నదో, అప్పుడు అందులో దాగి ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ వాక్యం ద్వారా కట్టబడి ఉండాలి. మనుష్యుల యొక్క మాటల ద్వారా, మనుష్యుల యొక్క ప్రవక్తల మీద నువ్వు ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఆధారపడి ఉండాల్సింది వాక్యం మీద. ఆ వాక్యం ఎవరో కాదు, కానీ వాక్యమే దేవుడై ఉన్నాడు. అయితే ఈ స్థితిలో దేవుడు కోరేషును అభిషేకించాడు. కోరేషును అభిషేకించిన తర్వాత కోరేషుకు సమస్తములో కూడా విజయమే. అయితే ఇటువంటి విజయం కలిగినటువంటి కోరేషు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే, దేవుడు ఇశ్రాయేలుకి విధించినటువంటి 70 సంవత్సరములు పూర్తయిపోయినవి. ఎందుకంటే ఆ 70 సంవత్సరములు వారు యొక్క దేశము విశ్రాంతి దినములు ఆచరించింది. అవన్నీ కూడా జరిగిన తర్వాత దేవుడు నెబుకద్నెజరు మీదకి, ఆ కల్దీయుల దేశం మీదకి పారసీక దేశపులు రాజు అయినటువంటి కోరేషును పంపించినాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయములో ఆ పై వచనంలో మనం చూసాం కదా, పారసీక దేవలాగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి కుమారులు కుమార్తెలకు దాసులై ఉండేది. అయితే 23వ వచనంలో ఒక మాట ఉన్నది, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుని దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో బయలుదేరి వచ్చును, వారి దేవుడైన వారికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే అభిషేకించాడో, దేవుడు ఎవరి ద్వారా అయితే దేవుని యొక్క కార్యములు జరిగించినాడో, వారి ద్వారానే మరలా ఇశ్రాయేలు విమోచించాడు. ఇశ్రాయేలు విమోచించడమే కాదు కానీ దేవుడు అయితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు కదా, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను, 1వ అధ్యాయం 2వ వచనంలో, సకల జనములను నా వశము చేసి యూదా దేశమున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఎవరు ఆజ్ఞ ఇచ్చినాడు? ఆయనకి దేవుడే. ఆకాశమందలపు ఆసీనుడైనటువంటి దేవుడే నాకు ఆజ్ఞ ఇచ్చినాడు కనుక ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళిపోమంటూ ఉన్నాడు. వారందరూ కూడా బయలుదేరి వారి దేశానికి వెళ్ళమంటూ ఉన్నాడు. వారి దేశానికి వెళ్ళి వారి యొక్క స్థలములలో బాగు చేసి అక్కడ దేవుని యొక్క మందిరాన్ని కట్టమంటూ ఉన్నాడు. కట్టకు వారికి సమస్యను కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇంకా కింద వచనంలో అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో, మరియు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చిన తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించెను. ఆమేన్. హల్లెలూయా. నెబుకద్నెజరు ఏదైతే దొంగిలించున్నాడో, ఏదైతే అపహరించి ఉన్నాడో, ఏదైతే తన యొక్క అన్య దేవతల మందిరములందు ఉంచి ఉన్నాడో, దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపకరణములను ఆయనే మరలా విమోచించాడు. ఆయనే మరలా విడిపించినాడు. తాను అభిషేకించినటువంటి కోరేషు ద్వారా వాటన్నిటిని కూడా బయటికి తెప్పించినాడు. ఆయన అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథంలోనే మాట్లాడి ఉన్నాడు, రహస్యమందు మరుగై ఉన్నటువంటి ధనములను, రహస్యమందు దాచి ఉంచినటువంటి నిధులను నీకు అప్పచెప్తా అన్నాడు. ఆ రీతిగానే దేవుడు చేస్తున్నాడు. పారసీక దేశపు రాజు అయిన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రత్వ దాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదు అధిపతియగు షెబజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములు, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారపు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. ఆమేన్. దేవుడు వారిని విమోచించాడు. ఆ పాడుగా అయిపోయినటువంటి ఆ తన యొక్క పరిశుద్ధ స్థలములు ఏవైతే పాడు చేయబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా మరలా పరిశుద్ధపరిచాడు. అయితే వారు ఏవైతే దొంగలించి ఉన్నారో వాటన్నిటిని కూడా దేవుడు కోరేషు ద్వారా మనకు మరలా వారికి తిరిగి ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ రోజు మీకు ఒక విషయం తెలియపరుస్తున్నా, దేవుడు మనము ఏదైతే కోల్పోయి ఉన్నామో ఆ స్థితిలో వచ్చి
దేవుడు మనల్ని విమోచించడానికి ఎవరినో పంపించలేదు, కానీ ఆయనే స్వయముగా వచ్చాడు. ఆయనే స్వయముగా వచ్చాడు. ఆయనే ఈ భూమి మీద నడిచాడు. ఆయనే మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయనే మనకు వాక్యం ఇచ్చి వెళ్ళాడు. అయితే ఏంటి ఆయన మనకి ఇచ్చిందంటే, అపవాది మన యొద్ద నుంచి దొంగలిస్తున్నటువంటి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను మనం కోల్పోతూ ఉన్నాం. ఆ మహిమను దేవుడు మరలా మనం ధరించుకోవడానికి ఆయనే మన కోసం వచ్చాడు, రక్తము చిందించినాడు. ఆదిలో అక్కడ అవ్వ ద్వారా ఏదైతే జరిగి ఉన్నదో, ఏదైతే పొరపాటు పాపముగా జరిగి వెంబడిస్తూ ఉన్నదో, అక్కడ ఆ స్థితి వారు ఏ రీతిగా ఉన్నదంటే, వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవునితో జీవిస్తూ ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తూ ఆయన స్తుతిస్తూ కొనియాడుతూ వారు దేవుని ఇష్టమైనటువంటి దేవుని రాజ్యములో జీవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనల్ని దేవుడు ఆ స్థితిలోకి మరలా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ స్థితిలోకి మరలా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన యొక్క రక్తం మన కొరకు చిందించి ఉన్నాడు. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత ఉన్నది. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప ఉన్నది. క్రైస్తవుడిగా నీవు ఎందుకు జీవిస్తున్నావంటే, ఒక దినమున నేను దేవుని రాజ్యంలో ఉండాలి. మన విశ్వాసం ఏ రీతిగా ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండటానికే కానీ మరి దేనికోసము కూడా కాదు. దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు దొంగలించాలి. దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క ప్రభావాన్ని ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దొంగలించిందని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అనేకులు కూడా దేవునిపై చేయి వేశారు, ఆయన ముట్టారు, ఎవ్వరు కూడా స్వస్థత పొందల. రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ స్వస్థత పొందడానికి గల కారణం ఏంటంటే ఆమె యొక్క విశ్వాసం. ఇక్కడ పారసీక దేశపు రాజు కూడా అన్యమతస్థుడు, అన్యుడు, విగ్రహాలు ఆరాధించేటువంటి వాడు. అయితే దేవుడు అతని ద్వారా కార్యాలు జరిగించాడు. ఎందును బట్టి అంటే, దేవుని పిల్లలుగా పిలువబడుతూ దేవుని మందిరంలో నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి ఆ యొక్క పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టారు. అన్యుల వైపు వారి హృదయాన్ని తిప్పారు, విగ్రహాల వైపు వారి మొహమును తిప్పి ఉన్నారు. అందుకే విగ్రహారాధన జరిగిస్తున్నటువంటి వారి ద్వారానే దేవుడు వారిని అభిషేకించి వారిని తన వైపు తిప్పుకొని దేవుడు వారిని విమోచించాడు. ఈరోజు అదే వాక్యం మన యొద్దకు కూడా అదే రీతిగా వచ్చింది. దేవుడు వచ్చినప్పుడు ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి యూదులు దేవుడిని విసర్జించారు, దేవుడిని విశ్వసించలేదు, దేవుడిని వెంబడించలేదు. అయితే ఆ వాక్యం మన యొద్దకు వచ్చింది. ఆ వాక్యం ద్వారా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. అది దేవుని కృప ఉన్నది. అందుకే నీలో జరుగుతున్నటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇబ్బందులు బట్టి నీలో ఉన్నటువంటి దోషములను సరిచేసుకోమని దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. యెరూషలేము దేశంలో వారు చేసినటువంటి కోపమును బట్టి దేవుడు 70 సంవత్సరములు శిక్ష విధించాడు. ఆ 70 సంవత్సరాల తర్వాత వారిని విడిచిపెట్టాడా, వదిలివేశాడా అంటే దేవుడు వదిలేయలేదు. కానీ ఈ 70 సంవత్సరాల్లో కూడా వారు చేసినటువంటి దోషములు వారు సరి చేసుకున్న తర్వాత వారు మరలా దేవుని మందిరము కట్టుకోవడానికి వారికి దేవుడు మరలా అవకాశం ఇచ్చి ఉన్నాడు. అయితే నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ హృదయంలో కూడా నీవు కోల్పోయినటువంటి విశ్వాసాన్ని మరలా తిరిగి కట్టుకోవడానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. ఈ సమయము దేవునికి మనము ఆచరించదగినటువంటిది, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమై ఉన్నది. అయితే మన జీవితంలో ప్రతిరోజు కూడా మన యొక్క భక్తి జీవితంలో 24 గంటల సమయంలో దేవుని ప్రార్థించడానికి మనం ఎంత సమయమును కేటాయించుతున్నాం, దేవుడు అది జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. నీ యొక్క సమయంలో దేవునికి 10వ భాగముగా ఇవ్వగలుగుతూ ఉన్నామా లేదా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన యొక్క ప్రయాణము, మన యొక్క నిరీక్షణ దేని కొరకంటే ఆయన రాజ్యంలో ఉండడానికి. కాబట్టి మనము వచ్చినటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి కృంగిపోకుండా ఆ వాక్యము ద్వారా సరిచేయబడి ఆయన రాజ్యంలో ఉండటానికి దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఆ విషయం జ్ఞాపకం చేసుకుందాం. మరి మాటలు ఇంతటితో ముగించి సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తూ ఉన్నాను. ఆమేన్.